టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో బిగ్ బ్లాస్టింగ్ న్యూస్. రాజకీయాలను మలుపు తిప్పే ఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ను A1 గా చేర్చింది ఏసీబీ. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కేసు నమోదైంది. హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. 13(1A) 13(2) యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అందుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ 2 రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వానికి చేరాయి. ఎన్నికల వేళ గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కార్ రేసుకు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా ముందే నిధులు చెల్లించారని కేటీఆర్ పై ఆరోపణలు వచ్చాయి. విచారణ చేయాలని ఎంఏడియు అక్టోబర్లో ఏసీబీకి కంప్లైంట్ చేసింది. ఈ కంప్లైంట్లో 46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో అనుమతి లేకుండా చెల్లించినట్టు లేఖలో పేర్కొన్నారు అధికారులు. అప్పటి మున్సిపల్ కార్యదర్శి అరవింద్ కుమార్ సహా అప్పటి చీఫ్ ఇంజనీర్తో పాటు కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. అంతేకాక కేటీఆర్ పై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్కు లేఖ రాసింది. అయితే దీనిపై న్యాయ సలహా తీసుకున్న తర్వాతే గవర్నర్ అనుమతి ఇచ్చారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో డిస్కస్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేత బొల్ల మల్లయ్య యాదవ్ గారు, అలాగే బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మరి కాసేపట్లో కాంగ్రెస్ నేత జాయిన్ అవుతారు. నమస్కారం అండి మల్లయ్య యాదవ్ గారు, శ్రీనివాస్ గారు. రైట్, మల్లయ్య యాదవ్ గారు, ఎందుకని ఈ రకమైనటువంటి స్టెప్ తీసుకుంది గవర్నమెంట్? ఇప్పుడు ఏసీబీ A1గా కేటీఆర్ను, A2గా అరవింద్ కుమార్ను, అలాగే A3గా బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. అయితే ఇక్కడ అరవింద్ కుమార్ ఇచ్చేటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా కీలకం కాబోతోంది. ఆయన అసలే అప్రూవర్గా మారారు అనేటువంటి వాదన కూడా వినిపిస్తున్నాయి. సో ఏం జరగబోతుందంటారు? ఇప్పుడు అదేమీ దొంగతనం కాదు, ఇంకోటి కాదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడటానికి ఆ ఈ రేస్ కార్లని ఇక్కడ మామూలుగా ఆట కోసం ప్రవేశపెట్టడం జరిగింది. పెట్టినప్పుడు దానికి సంబంధించినంత వరకు ఏవేవైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఆ నియమ నిబంధనల ప్రకారం చేసారు. ఈ రోజు కావాలని చెప్పేసి గవర్నమెంట్ ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు అనేక రకాలుగా అనేక సందర్భాలలో ఏదో ఒక కేసులో ఎక్కియాలనే ప్రయత్నం కేటీఆర్ గారి మీద కుట్ర జరుగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. అది ఏ కేసులో సాధ్యపడలేదు. ఇది ఏ రకంగా సాధించాలనే ఉద్దేశంతోనే కేంద్రంలో మామూలుగా ప్రతిసారి రాహుల్ గాంధీ గారిని కలవటం అనే పేరు మీద పోయి కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులను కలిసి వాళ్ళని ప్రసన్నం చేసుకొని ఈరోజు కేటీఆర్ గారి మీద కేసు పెట్టేసి కక్ష సాధింపుల చర్యలకు పాల్పడుతున్నారు. మన రాజ్యాంగంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు ఏంటంటే, న్యాయస్థానంలో కానీ ఆరోపణ మేర మీద అరెస్టులు చేసి జైలుకు పంపిస్తారు. బెయిల్ వచ్చిన తర్వాత అది కేసు రుజువు అవుతుందా లేదా అనేది సెకండ్. ముందైతే ప్రాథమికంగా విచారణ పేరు మీద జైలుకు పోయే సాంప్రదాయం ఉంది కాబట్టి వాళ్ళ క్షణికావేశం కోసమో లేకపోతే ఆనందం కోసమో కక్ష సాధింపు చర్యలు చేసుకోవడానికి మేము జైలుకు పంపించినాం, లేకపోతే కేసులు పెట్టించినాం, మేము పెద్ద ఇది చేసినాము అని చెప్పి చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల కోర్టులో మాత్రం ఎట్టి పరిస్థితులలో అంగీకరించరు. ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకుల మీద ఆరోపణలు రావడం ఎంత సహజమో అదే రకంగా ఉన్న వాటిని కూడా కడిగిన ముత్యాలక బయటకు వచ్చే శక్తి కేటీఆర్ గారికి ఉంది. ఈ చిన్న చిన్న విషయాలలో ఏదో తలదూచి దాన్ని సొమ్ము చేసుకోవాల్సినంత అవసరం ఆగాయిత్యం వారికి వారి కుటుంబానికి లేదు. డెఫినెట్ గా ఇది రాజకీయంగా కక్ష సాధింపు చర్య తప్ప ఇంకొకటి లేదు. అయితే మల్లయ్య గారు, గవర్నర్ విచారణకు అనుమతి ఇచ్చారు అని అంటే కేంద్రం అనుమతి ఇచ్చినట్టే లెక్క. ఎందుకంటే కేంద్రం అంటే అక్కడ అధికారంలో ఉంది బీజేపీ కాబట్టి. సో కేటీఆర్ను ఈ కేసులో ఇరికించాలి అని రేవంత్ పన్నినటువంటి వ్యూహానికి బీజేపీ మద్దతు ఇచ్చింది అని అనుకుంటున్నారా? డెఫినెట్ గా ఈ మధ్య కాలంలో చాలా సార్లు పోయి ప్రసన్నం చేసుకొని బడే భయాన్ని సంబోధించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రసన్నం చేసుకొని చేస్తున్నది ఏంటి అని అంటే, కేంద్రం నుంచి ఇక్కడికి మామూలుగా నిధులు తీసుకురావటమో లేకపోతే వేరే కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకురావటమో కాదు, కేసీఆర్ గారి మీద కక్ష సాధింపు చర్య కోసం, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం కోసం ఏమేమి చేయాలనో ఏమేమి చేయడానికి ఉపయోగపడుతుందో వారి మద్దతు తీసుకోవడం కోసం, మద్దతును పొడగొట్టడం కోసం ఢిల్లీ పర్యటనలు చేస్తా ఉన్నాడు. బీజేపీ వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ వేరు కాదనేది అనేక సందర్భాలలో మేము మా నాయకత్వం కూడా చెప్పడం జరిగింది. అదే క్రమంలో ఈ రోజు గవర్నర్ గారి నుంచి అనుమతి తీసుకోవటంలో కూడా
బీజేపీ నాయకులు ప్రసన్నం చేసుకొని కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో ఇబ్బందులు పెట్టాలని ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, కానీ అది సాధ్యపడే విషయం కాదు. ఇది పెద్ద రాజకీయ రంగంలో ఉన్నప్పుడు కేసులు కొత్త ఏం కాదు, వీటికి బెదిరేది అదిరేది ఏమి ఉండదు. ఎందుకంటే ఆ రోజు ప్రాణాలకు తెగించే ఉద్యమం చేసిన నాయకుడు ఈ రోజు ఈ చిన్న చిన్న కేసులకి న్యాయస్థానం ఉంది, న్యాయస్థాన పరంగా న్యాయ పోరాటం చేయగలుగుతాం, ప్రజాక్షేత్రంలో చూసుకోగలుగుతాం. డెఫినెట్ గా ఆయన కక్ష సాధింపు చర్యలో ఇంతకుముందు ఓటుకు నోటు కేసులలో పంపించారు, మమ్మల్ని జైలు పంపించారు, కాబట్టి దాన్ని రివెంజ్ ఏంటి అంటే ఈ రోజు నా దగ్గర అధికారం ఉంది, అధికారాన్ని ఉపయోగించుకొని కేసీఆర్ గారి సుపుత్రుడు కాబట్టి మామూలుగా ఆయన ఇబ్బంది పెడదామనే ఒక ఆలోచన జరుగుతుంది తప్ప ఇదేదో టీఆర్ఎస్ ని అపవాదుల పాలు చేయాలనే ఒక చిన్న కుట్ర తప్ప దీంట్లో పెద్ద జరిగేది ఒరిగేది ఏం లేదు. కాళేశ్వరం గురించి కూడా అనేక సందర్భాలలో మాట్లాడారు. కాళేశ్వరం గురించి కేంద్ర పరిశీలకుల కమిటీ ఏం చెప్పిందో మనం చూసినాం. కాబట్టి ఇవాళ అక్కడో ఇక్కడో చిన్న చిన్న ప్రాజెక్టులు కుంగిపోవడం కొత్త ఏం కాదు. దాంట్లో భాగంగానే కాళేశ్వరం కూడా కుంగిపోయింది. దాని మూలాన మళ్ళీ తర్వాత నీళ్లు కూడా వాడుకున్నారు. ఇటువంటి చిన్న చిన్న కుప్రయత్నాల వల్ల ఎక్కడికక్కడ ఏదో రకంగా ఇబ్బంది పెట్టి ఏదో ఒక కేసులు ఇరికేయాలనే ఆలోచన గవర్నమెంట్ ఫామ్ అయిన మొదటి రోజు నుంచే మొదలైంది. కాబట్టి వారి ఆనందం పొందటానికి ఇటువంటి ప్రక్రియకు పూనుకుంటున్నారు. అంతేగాని ఇలాంటి తాటాకు ఇది చెప్పులకి భయపడేది లేదంటారు. ఇప్పుడు కొత్త కాదు కదండి. కేటీఆర్ గారు ఉద్యమం నుంచి వచ్చిన ఆయనే, ఉద్యమాల నుంచి వచ్చిన ఆయనే. ఇవాళ ఈ పోలీస్ కేసులు ఇవన్నీ పెద్ద కొత్త కాదు. వీటిని ఎదుర్కోవడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానం మీద మాకు గౌరవం ఉంది, ప్రజాక్షేత్రం ఉంది. ఈ రెండింటికి మించింది ఏముంటది? ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా న్యాయ పోరాటం చేస్తాం, తప్పకుండా ప్రజాక్షేత్రంలో పోరాడతాం. ఈ రెండింటికి మించిన న్యాయస్థానాలు ఇంకొకటి లేదు. వాళ్ళు కొంత ఆనందం పొందాలనుకుంటున్నారు, పొందుతారు. పెద్ద దాని వల్ల జరిగేది వచ్చే నష్టం ఏం లేదు. డెఫినెట్ గా కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాడు. కేటీఆర్ గారు చర్చ కూడా పెట్టుమని అన్నాం కదా. వాస్తవాలు ప్రజలందరికీ కూడా తెలవాలి. తెలంగాణ యావత్ ప్రజానికానికి అన్ని వర్గాలలో కూడా వాస్తవాలు ఏందో తెలుస్తాయి. కాబట్టి ఆ వాస్తవాన్ని మాట్లాడటానికి మీరు చర్చ పెట్టండి అంటే చర్చ పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా లేరు కదా. ఏదో రకంగా కక్ష సాధింపుకి ఈ రోజు గవర్నర్ అనుమతి తీసుకోవడానికి ఢిల్లీ నాయకులు ప్రసన్నం చేసుకున్నారు. ఢిల్లీ నాయకులు సిఫారసు మేరకు ఈ రోజు గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు. అనుమతి మేరకు మేము అరెస్ట్ చేసినామని చెప్పేసి వీళ్ళు చేతులు దులుపుకోవడానికి అదంతా లీగల్ గా అని చెప్పడానికి ఉపయోగపడుతుందేమో. కానీ డెఫినెట్ గా న్యాయ పోరాటం చేస్తాం. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ప్రజాక్షేత్రంలో ప్రజల అంతిమ నిర్ణయం కాబట్టి ప్రజల తీర్పుకు మేము కూడా కట్టుబడి